ఇకపోతే శ్రీవారి ఆలయ మర్యాదలను టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు మంట కలిపారు అని తిరుపతి మాజీ ఎమ్మెల్యే మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. బిఆర్ నాయుడుపై తనకి వ్యక్తిగత ద్వేషం లేదన్నారు భూమన. ఎప్పుడు ఎలా ఉండాలో ఏ వస్త్రం కప్పాలో బిఆర్ నాయుడికి తెలియదన్నారు భూమన. మరొక అంశం చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వైసీపీ వ్యతిరేకమన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఈ నెల 9న జగన్ విశాఖ పర్యటన ఉంటుందన్నారు గుడివాడ అమర్నాథ్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000 మంది ఉద్యోగాలు పోయాయని గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్నారు. అంటే ఈ నెల 9వ తారీఖున మరి విశాఖలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటన కనుక ఉంటే ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆయన స్టాండ్ ఏంటి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఆయన ఏ విధంగా ఉద్యమిస్తారు, రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ విధమైన ఒత్తిడి తెస్తారని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే చూడాలని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక మరొక అంశం చూస్తే పవన్ త్రిశూల వ్యూహం దసరా తర్వాత అమలు చేస్తామన్నారు. ఆ వ్యూహంలో భాగంగా నిన్న మరి శాసనసభాపక్ష సమావేశంలో దిశానిర్దేశం చేశారు. జనసేన భవిష్యత్తుపై కీలకమైనటువంటి చర్చ జరిగింది. ప్రభుత్వం పార్టీ ప్రజలతో సంబంధాలపై త్రిశూల వ్యూహానికి సంబంధించి చర్చించారు. జగన్ కంటే ముందే జనసేన అధినేత పవన్ జనంలోకి రానున్నారా, స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్ పెట్టినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఆ అంశాలకు సంబంధించి మరి శాసనసభాపక్ష సమావేశంలో మరి తన పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతోటి జనసేన అధినేత చర్చించారు. ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్. అయితే ముందుగా డిబేట్లో పోయే ముందు కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలకు